ఈ మధ్య కాలంలో ఎక్కువగా స్మార్ట్ ఫోన్స్ బ్లాస్ట్ అయిపోతున్నాయి. సామ్సంగ్ నోట్ 7 ఫోన్లను ఏకంగా విమానాల్లో అనుమతించని పరిస్థితి కూడా వచ్చింది. ఇలా ఎందుకవుతోంది అంటే చాలా కారణాలున్నాయి. 2 ముక్కల్లో చెప్పాలంటే ఓవర్ హీటింగ్ వలన, బ్యాటరీ సరిగ్గా లేకపోవడం వలన మన ఫోన్లు కూడా హీట్ ఎక్కిపోవడం చూస్తూ ఉంటాం. మరి ఏం చేయాలి? ఫోన్ హీట్ అవ్వకూడదు అంటే ఏం చేయాలి? అన్నింటికన్నా ముందు ఫోన్ ఎంపిక సరిగ్గా జరగాలి. ఒక స్మార్ట్ ఫోన్ కొనే ముందు దాని గురించిన పూర్తి వివరాలు సేకరించాలి. హీటింగ్ ప్రాబ్లం ఉందా, ఎలాంటి బ్యాటరీ వాడుతున్నారు, ర్యామ్ ఎంత, ఎలాంటి ప్రాసెసర్ తో ఆ ఫోన్ మార్కెట్ లోకి వస్తుంది, ఇవన్నీ ఆరా తీయాలి. అన్ని సవ్యంగా ఉంటేనే కొనాలి. ఫోన్ గంటల కొద్దీ ఎలాంటి విరామం లేకుండా వాడితే ఏ ఫోన్ అయినా హీట్ అవుతుంది. ఇన్బిల్ట్ గా ఫోన్ టెంపరేచర్ చెక్ చేసే వీలుంటే చేయండి. లేదంటే ఫోన్ టెంపరేచర్ చెక్ చేసే అప్లికేషన్స్ ఉంటాయి. ఫోన్ టెంపరేచర్ పెరిగితే కాసేపు ఫోన్ ని పక్కన పెట్టండి. ఫోన్ ని అప్పుడప్పుడు రీబూట్ లేదా స్విచ్ ఆఫ్ చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే హీటింగ్ తగ్గుతుంది. బ్యాటరీ సరిగ్గా పనిచేయకపోతే ఫోన్ ఈజీగా హీట్ అవుతుంది. ఇప్పుడు సామ్సంగ్ నోట్ 7 తో వచ్చిన సమస్య ఇది. బ్యాటరీ సరిగ్గా లేకే అవి పేలుతున్నాయి. ఫోన్ ని ఎక్కువగా హీట్ ఎక్కించేది గేమింగ్. కొందరైతే నీడ్ ఫర్ స్పీడ్, బ్యాట్మెన్ లాంటి హెవీ గేమ్స్ కూడా గంటల కొద్దీ ఆడేస్తుంటారు. గేమింగ్ మీద ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తే ఫోన్ చాలా త్వరగా, చాలా ఎక్కువగా హీట్ ఎక్కిపోతుంది. అదే పనిగా ఆన్లైన్ స్ట్రీమింగ్ చేస్తే కూడా ఫోన్ హీట్ అవుతుంది. కాబట్టి అవసరం మేరకు మీ బ్యాటరీ లైఫ్ ని బట్టి స్ట్రీమింగ్ చేయాలి. ఫోన్ బ్యాటరీ 20% కన్నా తక్కువగా ఉంటే దాన్ని పెద్దగా వాడకండి. ముఖ్యంగా కాల్స్ చేయడం కానీ, తీసుకోవడం కానీ వద్దు. అవసరమైన అప్లికేషన్స్ మాత్రమే వాడండి. యాప్స్ ఎన్ని ఎక్కువగా ఉంటే హీటింగ్ అంత ఎక్కువగా అవుతుంది. మల్టీ టాస్కింగ్ చేయడంలో తప్పులేదు, కానీ ఒక అప్లికేషన్ లో ఆ పని అయిపోగానే దాన్ని మినిమైజ్ చేసే బదులు క్లోజ్ చేయండి. ర్యామ్ మీద ఒత్తిడి తీసుకురావద్దు. ఇక చివరగా ఫోన్ ని ఛార్జింగ్ లో పెట్టినప్పుడు ఫోన్ మాట్లాడడం కానీ, ఫోన్ లో ఏదైనా మీడియా ఫైల్ ప్లే చేయడం కానీ వద్దు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.